వివో T3 Pro ఈ మొబైల్ని ఇప్పుడు వివో అయితే టీజ్ చేస్తుందన్నమాట. త్వరలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. T2 Proకి సక్సెసర్ కింద ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ వేరేం కాదు, మనకి 21వ తారీఖున IQ G9S సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. G9S Pro అని చెప్పి అందులో ఒక మొబైల్ అయితే ఉంటుంది. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు T3 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన T2 Proలో మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్ అయితే ఉంది. అలాగే మనకి బ్రైట్నెస్ నిట్స్ ఈ మొబైల్లో 4500 నిట్స్ అయితే ఉండబోతున్నాయి. కర్వ్ డిస్ప్లేతోనే రాబోతుంది అనమాట. రేట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతుంది అనమాట. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారనేది. సో నేను కూడా IQ మొబైల్తో కంపేర్ చేస్తే ఒక ₹1000 ప్రైస్ ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A06 వియత్నాంలో లాంచ్ చేశారు. సో త్వరలో ఈ మొబైల్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇది ఒక 4G మొబైల్, 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ Helio G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ రైట్ సైడ్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుందన్నమాట. ఈ మొబైల్ వియత్నాంలో ప్రైస్ చూస్తే వీళ్ళు దాదాపుగా ₹10,700 4GB 64GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. ఒక 4G మొబైల్కి వియత్నాంలోనే వాళ్ళు అంత ప్రైస్ పెట్టారంటే మరి ఇండియాలోకి వచ్చాక మరి ఏ ప్రైస్ పెడతారో చూడాలి. ఇది చాలా ఓల్డ్ డిజైన్తో తీసుకొస్తారు. ఆ వాటర్ డ్రాప్ నాచ్ ఇవన్నీ ఇప్పుడు మనకి ₹6,000-7,000 కూడా పంచువల్ డిస్ప్లేతో చక్కటి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి IQ నుండి IQ G9 Turbo. యాక్చువల్గా ఈ మొబైల్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ 8th జనరేషన్ 3 ప్రాసెసర్ అనుకుంటా ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అందులోనే టర్బో ప్లస్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. దీన్ని వీళ్ళు అక్కడైతే టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మీడియాటెక్ డెమెన్సిటీ 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా మన ఇండియాలోకి వీళ్ళు టర్బో తీసుకొస్తామని అనుకున్నాం, బట్ తీసుకురాలేదు. రీసెంట్గా మాకు జరిగిన ఒక బ్రీఫ్లో నేను అడిగాను వాళ్ళని. IQ G9S సిరీస్ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి బ్రీఫ్ జరిగింది మాకు. నేను అక్కడ అడిగా వాళ్ళని, మరి టర్బో పరిస్థితి ఏంటి, తీసుకొస్తారా లేదంటే వాళ్ళు నో కామెంట్ అన్నారు. అంటే వాళ్ళు ప్రస్తుతానికి దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. అంటే కొంచెం కూడా లీక్స్ కూడా ఇవ్వాలని వాళ్ళకైతే లేదనుకుంటా. సో ప్రస్తుతానికైతే మరి అది మన ఇండియాకి వస్తుందా రాదా అని తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. బ్యాటరీ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S24 Ultraలో ఇటు ఏ బ్యాటరీ వాడారో అదే బ్యాటరీతో 4885 mAh బ్యాటరీతో రాబోతుంది. బట్ మార్కెటింగ్ చేసేది మాత్రం వీళ్ళు 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తారు. అంటే తీసుకురావడం అలా తీసుకొస్తారు, 5000 mAh బ్యాటరీని రాసేస్తారు. అయితే మరో న్యూస్ కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు తీసుకురాబోయే మొబైల్స్ ఏవైతే ఉంటాయో, యాక్చువల్గా మనకి S20 సిరీస్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు నోట్ సిరీస్ని డిస్కంటిన్యూ చేసి S20 Ultra అని చెప్పి నోట్ ఫీచర్స్తో S20 Ultraని అయితే మనకి పరిచయం చేసిన సంగతి తెలిసే. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనకి 4 జనరేషన్స్ వీళ్ళు Ultraని అయితే మనకి తీసుకొచ్చారు. అయితే మరి వీళ్ళు ఆశించినంత లేదో, లేకపోతే నోట్ సిరీస్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేసినందుకు నోట్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారో మరి మొత్తానికి ఏమైందో కానీ మళ్ళీ నోట్ సిరీస్ని తీసుకురావాలని చూస్తున్నారు. కాకపోతే ఎలా తీసుకురావాలని అంటే, నోట్ అనేది లైనే కదా, డిజైన్ పరంగా అవే ఉంటాయి మనకి అల్ట్రాలో కానీ నోట్లో కానీ. సో ఇప్పుడు మనకు S25 Ultra కన్నా అంటే S25 Ultra అనే బదులు S25 Note అనే పేరు మీద తీసుకురావచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ S25 సిరీస్లో కాకపోయినా S26 సిరీస్లో ఈ నోట్ని అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది అనమాట. అంటే S26 Note అని పిలవాలి, అల్ట్రా ఉండదు ఇంకా అక్కడ. అలాగే మనకి ఈ ప్లస్ మోడల్స్ తీసుకొస్తారు కదా, ఇప్పుడు S24+ తీసుకొచ్చారు, తర్వాత S25+ తీసుకొస్తారు కదా, అక్కడ ప్లస్ తీసేసి ఆ ప్లేస్లో ప్రో పెడదామనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు మార్చాల్సింది పేర్లు కాదు, పేర్లు మార్చినంత మాత్రాన్ని బొట్టలో పడిపోయే జనాలు అయితే ఇప్పుడు ఏం లేరు. వీళ్ళు మార్చాల్సింది ఏంటంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి జనాలకి ఏం కావాలనేది వీళ్ళు చూసుకోవాలి. అది వదిలేసి ఛార్జర్ ఎక్కొట్టేస్తాము, అలాగే ఇలా ఎక్సినోస్ ప్రాసెసర్తో తీసుకొస్తాం అంటే ఒకప్పుడు కొనేరేమో ఎక్సినోస్ ప్రాసెసర్తో, వాటిలో చాలా అంటే చాలా బగ్స్, తర్వాత ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు, బ్యాటరీ డ్రైన్ ఎక్కువగా ఉంటుంది, మొబైల్ హీట్ ఎక్కుతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సినోస్ ప్రాసెసర్లో. అయినప్పటికీ వీళ్ళు ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు ప్రైస్ కూడా పెద్ద తక్కువ పడిద్ది అని చెప్పి వీళ్ళు ఆ ప్రాసెసర్ వాడతారు. కాబట్టి జనాలకు తెలిసిపోయింది. సో క్వాల్కామ్ ప్రాసెసర్ అయితేనే జనాలు కొనడానికి చూస్తున్నారు. దానికని మీడియాటెక్ ప్రాసెసర్ అయినా సరే కొంటారేమో కానీ ఎక్సినోస్ అనేసరికి జనాలు తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి టెక్నో వాళ్ళ ఫోల్డింగ్ మొబైల్స్ టెక్నో ఫాంటమ్ V Fold 2, ఫాంటమ్ V Flip 2 లాంచింగ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. కాకపోతే మన ఇండియాలో కాదు, వీళ్ళు గానాలో వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్లు వీళ్ళు ఈ రోజు నుంచి 19వ తారీఖు నుంచి అయితే తీసుకుంటున్నారంట. అక్కడ 24వ తారీఖున వీటికి డెలివరీ అయితే ఇస్తారంటే 24వ తారీఖున వీటిని లాంచ్ చేయబోతున్నట్టున్నారు అక్కడ. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ 2 మొబైల్స్ కూడా స్పాట్ అయినాయి. సో మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే మంత్ ఎండింగ్ కానీ మన ఇండియాలో కూడా వీటిని లాంచ్ చేయొచ్చు. సో చూడాలి మరి. ప్రైజెస్ అయితే మాత్రం తక్కువలోనే తీసుకొస్తారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉంటుంది అంటున్నారు. ఫోల్డింగ్ మొబైల్ నేను అనుకోవడం ఒక 70,000 అలా తీసుకురావచ్చు. ఫ్లిప్ మొబైల్ అండర్ 40,000 తీసుకొస్తారు అనుకుంటున్నాను.